నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. శ్రీశైలంలో చిరుత కలకరం రేపింది. చిరుత పాతాళ గంగ తీరం దగ్గర ఉన్న ఒక ప్రహారీ గోడపై నడుచుకుంటూ వెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. శ్రీశైలం ఏఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి పక్క సమీపంలోనే ఈ గోడపై చిరుతపులి ఇలా నడుచుకుంటూ వెళ్ళడం సీసీ కెమెరాలో బంధించడం జరిగింది. సో అక్కడ ఉన్న కుక్కను కూడా ఎత్తుకెళ్ళి చంపేసిందంట. నవ్ డేస్ మనం చాలా చూస్తున్నాం. కొంచెం డెప్త్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. క్రూరమైన జంతువులు జన సంచారంలోకి ఎందుకు వస్తున్నాయి? చిరుతలైనా అవ్వచ్చు, ఎలుకబంట్లైనా అవ్వచ్చు, ఏనుగులైనా అవ్వచ్చు, ఇతర ఏవైతే జంతువులు ఉన్నాయో ముసళ్ళైనా అవ్వచ్చు, పాములైనా అవ్వచ్చు, జన సంచారంలోకి ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా మనకి ఏపీలో సగం మట్టు కొన్ని అడవులు ఉన్నాయి. ఈ అడవిలోకి మనిషి వెళ్ళాడు, ఇక్కడున్న యానిమల్ బయటకు వచ్చింది. బస్ వాటి ప్రాంతాన్ని మనం డిస్టర్బ్ చేయడంతో మన దగ్గరకు వస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యం చిరుతపులు తిరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1, 2, 3, 4 గోడ మీద పిల్లి నడుచుకున్నట్టు, పిల్లి ఎలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నా అలా నడుచుకుంటూ వెళ్తుంది చూడండి చిరుతపులి. ఇవన్నీ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అంటే ప్రమాదం అయితే ఏం జరగలేదు, బట్ అక్కడ ఉన్న ఒక కుక్క పిల్లని ఎత్తుకు వెళ్ళిపోయి చంపడం జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్రమత్తమే ఫారెస్ట్ అధికారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు హుటాహుటిన అక్కడికి వచ్చి చిరుత పట్టుకోవడం జరిగింది. సో ఇది అర్ధరాత్రి కరెక్ట్ గా తెల్లవారుజామున సమయంలో శ్రీశైలం ప్రాంతంలో జరిగింది. జంతువులు ఒకటి చెప్తాను, జంతువుల చోటకే మనిషి వెళ్ళాడు. సో అవి బయటకు వస్తున్నాయి. సో వన్యప్రాణులను రక్షిద్దాం, వన్యప్రాణులు కూడా రక్షిద్దాం. ఫారెస్ట్ని ఎప్పుడైతే సేవ్ చేయగలుగుతామో ఈ జంతువులు బయటకు రావు, అవి కూడా బతుకుతాయి. వాటిని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో మన దగ్గర కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చిరుతపులి వెళ్ళడం చాలా కలకరం రేపింది. సో ఇప్పుడు అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నాను, కొంచెం చాలా క్రూరమైన మృగాలు నవ్వేడేస్ బయటకు వచ్చేస్తున్నాయి. సో భక్తులు ఎవరైతే శ్రీశైలం వెళ్తున్నారో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. పెద్ద పులులు, చిరుతపులు చాలా మార్గంలో తిరుగుతున్నాయంట. సో తస్మాత్ జాగ్రత్త. చూడండి, ఇది ఏకంగా గోడ ఎక్కేసి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో ఫారెస్ట్ అధికారులు కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఇలాంటి వాటిని కూడా బయటకు రాకుండా అరికట్టండి. నెక్స్ట్ శ్రీశైలం దేవస్థానం కూడా కొంచెం చర్యలు తీసుకోండి. అసలు కొన్ని క్రూరమైన మృగాలు వస్తున్నాయి. సో భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు సౌకర్యార్థం కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి. స్వామివారి భక్తికి అంటే ఇప్పుడు తిరుమలలో ఏ విధంగా అయితే వాళ్ళు చేయబోతున్నారో మీరు కూడా స్వామివారి భక్తి కోసం ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళంతే ఆనందంగా తిరిగి వెళ్ళే దిశగా దేవస్థానం చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అటవీ శాఖ అధికారులు కూడా తెలపడం జరుగుతుంది. ఏంటంటే క్రూరమైన మృగాలు చాలా తిరుగుతున్నాయి. వాటిని అరికట్టే దిశలో చర్యలు తీసుకోండి. ప్రాణాలు పోకుండా కొంచెం చేయండి. సో ఇప్పుడు ఇది అయితే శ్రీశైలంలో కరకరం రేపింది. చిరుతపుళ్ళు అయితే తిరుగుతున్నాయంట. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.